హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర వంటలు. ఈరోజు మనం సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సింపుల్ స్టెప్స్‌తో ఇలా చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఎండు కొబ్బరిని, కిస్మిస్, సేమియాని అలాగే జీడిపప్పుని నేతిలో వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్‌లో 2 కప్పుల వాటర్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా బాగా మరిగించుకోండి. తర్వాత ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాలు వేసుకొని ఒక 15 మినిట్స్ వరకు సేమియాని బాగా ఉడికించుకోవాలి. సేమియా బాగా ఉడికిన తర్వాత ముందుగా కాచి చల్లార్చుకున్న పాలను కూడా యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత స్వీట్‌కి తగ్గట్టుగా షుగర్‌ని కూడా యాడ్ చేసుకొని అలాగే యాలకులని ఇలా దంచుకొని కానీ, పొడి చేసుకొని కానీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం రోస్ట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని, అలాగే జీడిపప్పు, కిస్మిస్‌ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి తిప్పుకోవాలి. ఆ తర్వాత లాస్ట్‌లో నెయ్యిని కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అంతే అండి. ఎంతో రుచికరమైన సేమియా పాయసం రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, share and subscribe to this channel.